ఏపీలోని కర్నూలు జిల్లాలో ప్రజల్ని వంట గ్యాస్ కష్టాలు వెంటాడుతున్నాయి. గ్యాస్ బండ కోసం నెల రోజుల వరకు ఎదురు చూడాల్సి వస్తోంది. సిలిండర్ కోసం మండు టెండర్లో క్యూ లైన్లలో నిల్చుంటున్నారు. గ్యాస్ ఏజెన్సీలు సిలిండర్లను బ్లాక్లో అమ్ముకుంటూ వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. రాష్ట్రంలో గ్యాస్ కొరత లేదని చెబుతున్న సర్కార్ మాత్రం ప్రజల కష్టాల్ని అసలు పట్టించుకోవడం లేదు. కర్నూలు జిల్లాలో ప్రజలకు వంట గ్యాస్ కష్టాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. జిల్లాలో వంట గ్యాస్కు ఎలాంటి కొరత లేదని అధికారులు చెబుతున్నా అనేక ప్రాంతాల్లో ప్రజలు గ్యాస్ కోసం అష్ట కష్టాలు పడుతున్నారు. ఆలూరు నియోజకవర్గంలో అస్పరి మండల కేంద్రంలో గ్యాస్ ఏజెన్సీ దగ్గర దృశ్యాలు చూస్తే ప్రజల కష్టాలు ఎలా ఉన్నాయో, గ్యాస్ ఏజెన్సీలు ఎంతగా మోసం చేస్తున్నాయో, అధికారులు ఎలా మొద్దు నిద్రపోతున్నారో అర్థమవుతుంది. గ్యాస్ బుకింగ్ చేసిన తర్వాత వచ్చే ఓటీపీలు తీసుకుని గ్యాస్ ఇవ్వకుండా వేధిస్తున్నాయి ఏజెన్సీలు. రేపు మాపు అంటూ రోజుల తరబడి తిప్పించుకుంటున్నారు. ఓటీపీలు తీసుకుని వినియోగదారులకు సిలిండర్లు ఇవ్వకుండా వాటిని బ్లాక్లో అమ్ముకుంటున్నారనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. గ్యాస్ ఏజెన్సీ దగ్గర ప్రజలు సిలిండర్లను క్యూలో పెట్టి రోజంతా ఎదురుచూస్తున్నారు. మండు టెండలు మార్చుతున్నా గత్యంతరం లేక అక్కడే పడిగాపులు కాస్తున్నారు. గ్యాస్ కోసం నెలకు పైగా ఎదురు చూడాల్సి వస్తుందని, ఈ ప్రభుత్వంలో తమకు అన్ని కష్టాలే అంటూ వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిఎస్సి నెంబర్ ఇచ్చినాము అంటే ఆల్రెడీ మనకి గ్యాస్ డెలివరీ అయినట్లే సార్ అది. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే మీకు ఈ రోజు ఇస్తాము, లేకుంటే రేపు ఇంకో రోజు ఇస్తాము, లేదా ఇంకో 1 వీక్ తర్వాత ఇస్తాము. ఇలాంటి చాలా కష్టాలు ఉన్నాయి సార్. ఇంకోటి గ్యాస్కి చాలా ఇబ్బంది పడుతున్నాము. అందువల్లనే మాకు గ్యాస్ టోటల్ పైన వాళ్ళు ఏదో గ్యాస్ కంపెనీ వాళ్ళు వచ్చి మాకు లబ్ధిదారులకి సకాలంలో గ్యాస్ అందించాలని కోరుతున్నాం సార్ మేము. ఒక పక్కన సిలిండర్లు లేక ఇబ్బంది పడుతున్నామని, కిరోసిన్ లేదా బొగ్గులు కూడా దొరకటం లేదని వినియోగదారులు చెబుతున్నారు. తిండికి కూడా కష్టపడాల్సి వస్తుందని వాపోతున్నారు. గ్యాస్ ఏజెన్సీలు ఇంత మోసం చేస్తున్నా అధికారులు ఏం చేస్తున్నారని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు.